మూత్రనాళం తిరగబడటము, మడతబడటము, మెలికబడటము, కొవ్వుగడ్డ రావటము ఇట్లాంటివి పేషెంట్కి అర్థం అవడానికి మల్టిపుల్ టర్మినాలజీస్లో మల్టిపుల్ డాక్టర్స్, ప్రాక్టీషనర్స్ వాడుతూ ఉంటారు. సో బేసిక్గా ఇందులో జరిగేది ఏంటంటే మూత్రనాళం సన్నబడటం, సింపుల్గా చెప్పాలి అంటే. సో మూత్రనాళము అంటే మూత్రం సంచి నుంచి బయటకి మూత్రం మన అంగం ద్వారా బయటకు వచ్చే దారి. ఇది మగవారిలోనే ఈ ప్రాబ్లం 90% ఉంటుంది. 10% లేడీస్లో కూడా రావచ్చు. అది పెద్ద ఇబ్బంది క్రియేట్ చేయదు, ఎందుకంటే వాళ్ళకి మూత్రం దారి 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. దాంట్లో సన్నబడిన యాక్సిస్ ఈజీగా ఉంటుంది, వెడల్పు చేయటం స్ట్రైట్గా ఉంటుంది. సో అది పెద్ద సమస్య కాదు, పెద్ద ఆపరేషన్లు అవసరం పడవు. సో మగవారిలో సుమారుగా 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు మూత్రనాళం ఉంటుంది, మూత్రం సంచి నుంచి మొదలు పెడితే. అది ఫస్ట్ కోర్సు కిందికి దిగటము, ప్రోస్టేటిక్ యురేత్రా అంటాం. ఆ తర్వాత బెండ్ అవ్వటము, 90 degrees బెండ్ అయ్యి అంగం ద్వారా బయటకు వచ్చేటప్పుడు పినైల్ యురేత్రా అంటాం. ఈ రెండింటికి మధ్యలో జంక్షన్గా మెంబ్రేనస్ యురేత్రా, బల్బార్ యురేత్రా అని ఇంకొక 2 పార్ట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 4 పార్ట్స్ ఉంటాయి. సో మూత్రనాళం జనరల్లీ సన్నబడే కోర్సు ఆ బెడ్ దగ్గర సన్నబడుతుంది. మెంబ్రేనస్ యురేత్రా, బల్బార్ యురేత్రా. ఆ బల్బ్ యురేత్రా అనేది ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. ఎందుకని? అక్కడ సెక్రిటరీ గ్లాండ్స్ ఉంటాయి. సో ఆ గ్లాండ్స్ నుంచి సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ అయ్యి మనకు చర్మం మీద హెయిర్ ఫాలిక్యుల్ ఎట్లాగైతే బ్లాక్ అయితే ఫాలిక్యులైటిస్ అని గడ్డలు లాంటివి వస్తుంటాయో, మూత్రనాళంలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అది బ్లాక్ అయినప్పుడు ఆ ఏరియా డ్యామేజ్ అవుతుంది. హీల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? చర్మం మీద మనకి ఘాటు పడుతుంది. అట్లాగే మూత్రం దారి కూడా హీల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఘాటు పడింది, సన్నబడుతుంది. చర్మం మీద అయితే ఏమవుతుంది? పక్కన నుంచి మనకి గుంజుకొస్తుంది. ఏదైనా కట్ అయింది అనుకోండి, హీల్ అయ్యేటప్పుడు ఘాటు పడేటప్పుడు పక్కన నుంచి చర్మం గుంజుకొస్తుంది, టైట్ అవుతుంది. దీనికి సాగే తత్వము ఎలాస్టిసిటీ పెరిగే అవకాశం స్కిన్కి ఉంటుంది, కానీ మూత్రనాళానికి అంత ఎఫెక్టివ్ సర్ఫేస్ ఏరియా ఉండదు. సో అది హీల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? సన్నబడిపోతుంది. ఈ సన్నబడటాన్ని మనం తిరగబడటం కానీ మెలికబడటం కానీ అని చెప్తాం అర్థం అవ్వటానికి. సో ఈ మూత్రనాళం సన్నబడినప్పుడు పేషెంట్కి వచ్చే లక్షణాలు ఏంటి? ధార సన్నగా రావటం, అంటే ప్రెషర్ బాగానే ఉంటుంది, గట్టిగానే మూత్రం పోసుకోగలడు, ఫాస్ట్గానే వస్తుంటుంది, దూరం పడుతుంటుంది, కానీ ధార మాత్రం లావ్ అవ్వదు. సో దీన్ని మనం స్ట్రిక్చర్ యురేత్రా అంటాం. సో ఈ స్ట్రిక్చర్ యురేత్రా ఏ లెవెల్లో ఉంది, ఏ కారణం చేత వచ్చింది? ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, దెబ్బ తాకటం వల్ల సన్నబడిందా, లేదా ఏదైనా ఆపరేషన్లు అయినాయా, పైప్ వేసినప్పుడు జరిగిన డ్యామేజ్ వల్ల వచ్చిందా, రిపీటెడ్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇన్ఫెక్షన్ తోటి వచ్చిందా అనే కారణాలను బట్టి, వచ్చిన లెవెల్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. బ్రాడ్ కేటగిరీగా తీసుకుంటే 1 సెంటీమీటర్ కంటే తక్కువ లెంత్ వరకు సన్నబడి, గ్రేడింగ్లో తీసుకుంటే గ్రేడ్ 1, 2, 3, 4 అని ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3 వరకు అయితే ఎండోస్కోపిక్ ప్రొసీజర్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మూత్రనాళం లోపల నుంచే పైప్ వేసుకొని వెళ్ళి మనము లోపల నుంచే దాన్ని కట్ చేసుకొని వెడల్పు చేసుకొని ఒక పైప్ పెట్టి బయటికి వస్తాం. ఈ పైపు డ్యామేజ్ని బట్టి 2-3 రోజుల, వారం రోజులు ఉంచాలనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత రెగ్యులర్గా ఏమైనా పైపులు వేసుకోవాలా, మళ్ళీ క్లోజ్ అయిపోకుండా ఉండటానికి పేషెంట్కి ఏమైనా నేర్పించాలా అనేది డిసైడ్ చేస్తాం. ఇంకా సివియర్ కేటగిరీ, 1 సెంటీమీటర్ కంటే పొడవు ఎక్కువ ఉన్నది, గ్రేడ్ 3 కంటే ఎక్కువ, గ్రేడ్ 4 దాకా ఉన్నది, పిన్ పాయింట్ హోలే ఉన్నది, మనం స్కోప్ వేసి చూసినప్పుడు సన్న రంధ్రం ఉన్నది, దాంట్లో నుంచి ఒక దారం కూడా పోవట్లేదు, దాన్ని మనం కట్ చేసే ఆస్కారం లేదు, లేదా కట్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తున్న స్ట్రక్చర్స్, వీటికి పెద్ద సర్జరీ అంటే ఓపెన్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాము? ఈ పైపు ఏదైతే మనం కట్ చేసామో మాటిమాటికి క్లోజ్ అయిపోతుందో కండబడుతుంది అంటామో, దీన్ని మనం కట్ చేసిన ఈ కొత్త ఏరియాని ఫిల్ చేయడానికి ఏముండదు అక్కడ. కొత్త ఏరియాని ఫిల్ చేయడానికి మనకు చర్మం మీద చర్మం వచ్చినట్టు ఇక్కడ రాదు. అట్లా రానప్పుడు చర్మం మీద ఏం చేస్తాము? ఎప్పుడైనా చూసుంటారు, కాలిన పేషెంట్స్కి కానివ్వండి, ఎక్కడైనా టిష్యూ లాస్ అయిన పేషెంట్కి కానీ వేరే చోట చర్మం తీసి గ్రాఫ్ట్స్ అని వేస్తాం. మూత్రనాళంలో కూడా ఈ గ్రాఫ్ట్ వేయాల్సిన అవసరం రావచ్చు. ఈ గ్రాఫ్ట్ని పలు రకాల ఏరియాస్ నుంచి తీసుకుంటాం. అంగిట్లో నుంచి అవ్వచ్చు, అంగం పైన ఉన్న చర్మం అవ్వచ్చు, వేరే ఇతరత్ర ట్యూనికా గ్రాఫ్ట్ అని చెప్పేసి మనకి టెస్టిస్ పైన ఉన్న దాని నుంచి అవ్వచ్చు. ఇట్లా మల్టిపుల్ ఏరియాస్ నుంచి తీస్తాం. తరచూ తీసేది అంగిట్లో ఉన్న గ్రాఫ్ట్, అది మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, సింక్ అవుతుంది దీనికి. సో ఆ గ్రాఫ్ట్ వేసి సర్జరీ చేయాల్సిన అవసరము, ఆ పైప్ లైన్ని మొత్తం క్రియేట్ చేయాల్సిన అవసరము, లెంత్ని బట్టి గ్రాఫ్ట్ని తీయాల్సిన అవసరం రావచ్చు. ఇది మూత్రనాళము మెలికబడటం కానివ్వండి, సన్నబడటము, కొవ్వుగడ్డ పట్టడము, ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్.